అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫీజెస్ అలాగే డేట్స్ అలాగే 10th క్లాస్ తెలంగాణ రిజల్ట్ ఎప్పుడు అనేది టీఎస్ ఇంటర్ రిజల్ట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం। వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది। అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇదే మీరు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్। ఏపీ 10th క్లాస్ రిజల్ట్ నిన్న అంటే ఏప్రిల్ 22 11 కి రిలీజ్ అయింది। అందులో అయితే 86.9% పాస్ పర్సెంటేజ్ ఉంది, ఓన్లీ 14% మాత్రమే ఫెయిల్యూర్స్ ఉన్నారు। ఈ 10th క్లాస్ కి సంబంధించి సప్లిమెంటరీ అనేది మే 24 నుంచి జూన్ 3 దాకా జరుగుతుంది। అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్। రిజల్ట్ అనేది జూన్ లాస్ట్ లో ఉంటది। అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కి ఏప్రిల్ 23 నుంచి అప్లై చేసుకోవచ్చు। అది లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 38 నైట్ 11 అంటే 11 PM దాకా టైం ఉంటది। ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఆఫ్లైన్ లో కానీ మాన్యువల్ గా కానీ అప్లై చేసుకోవడానికి వీలు లేదు। అది కూడా మీ స్కూల్ ద్వారా మీ ప్రిన్సిపల్ ద్వారా మాత్రమే, ఎక్కడైతే మీరు చదువుతుంటారో ఆ స్కూల్ ద్వారానే, అది కూడా ఆన్లైన్ లో ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి। అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కి సంబంధించి ఫీజులు ఏ విధంగా ఉన్నాయంటే రీకౌంటింగ్ కి సంబంధించి 500 రూపీస్ ఫీజు అయితే ఉంది, అది ఈచ్ సబ్జెక్ట్ కి। రీవెరిఫికేషన్ కి అయితే 1000 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ కి ఫీజు అయితే ఉంది। ఇవి ఎన్ని సబ్జెక్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు। అలాగే కొంతమంది 10th క్లాస్ కి ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు। 10th క్లాస్ కి ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఇంటర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి। కాకపోతే ఈసారి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఇచ్చారు। అలాగే ఇప్పుడు ఎవరైనా ఈ టైం లోపల అప్లై చేసుకోవడం అంటే ఏప్రిల్ 30 లోపల మిస్ అయితే లేట్ ఫీజుతో అంటే ఈచ్ సబ్జెక్ట్ కి 50 రూపీస్ లేట్ ఫీజుతో మే 1 నుంచి మే 23 వరకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది। అలాగే సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకోకుండా ఏప్రిల్ 30 లోపల అప్లై చేసుకోవడం అనేది మంచి ఆప్షన్, ఎందుకంటే ఇయర్ వేస్ట్ కాకోకుండా ఉంటుంది। అలాగే ఇక్కడ మీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఏప్రిల్ 26 నుంచే పాస్ అయిన వాళ్ళకి షార్ట్ మెమోస్ అనేది వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది, అఫీషియల్ వెబ్సైట్ లో 10th క్లాస్ కి సంబంధించి। ఈ షార్ట్ మెమోస్ తీసుకొని మీరు ఇంటర్ కాలేజెస్ ఎవరైనా అడ్మిషన్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు అడ్మిషన్ అయిపోవచ్చు। ఇంకా నెక్స్ట్ మనం తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయానికి వచ్చినట్లయితే రేపు అంటే 24th ఏప్రిల్ 11 AM కి రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది। పాస్ పర్సెంటేజ్ అనేది 65% నుంచి 70% దాకా ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం। నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ 10th రిజల్ట్ అనేది ఏప్రిల్ 30 11 AM కి రిలీజ్ అయితే కాబోతుంది। సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే జూన్ 14 నుంచి 22 దాకా సప్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, జూలైలో రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట। ఇది టోటల్ గా ఇన్ఫర్మేషన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3LK6600। వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి।